ఋగ్వేద ఆర్యులు ఎటువంటి దేవాలయాలు నిర్మించలేదు, విగ్రహారాధన చేయలేదు. అలా అయితే వీరి మత వ్యవస్థ ఎలా ఉన్నది అనేది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ చాలా ముఖ్యమైనది. జాగ్రత్తగా వినండి. ఆర్యులు ప్రకృతి ప్రేమికులు, ప్రకృతి ఆరాధకులు, ప్రకృతిని ఆసక్తిగా గమనించిన వాళ్ళు. ప్రకృతిలో రకరకాల మార్పుల్ని వాళ్ళు చూశారు. రెయిన్బోలు ఏర్పడుతున్నాయి, వర్షాలు కురుస్తున్నాయి, ఋతువులు మారుతున్నాయి, నదులు ప్రవహిస్తున్నాయి, పర్వతాలు పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి, పంటలు పండుతున్నాయి, అడవులు అనేకం వాళ్ళ చుట్టూ కనబడుతున్నాయి. వీటిని ఆసక్తిగా గమనించారు. రమీలా తాపర్ ఏమంటారంటే, ఈ ఆసక్తిగా గమనించారు కానీ వాటిని శాస్త్రీయంగా అర్థం చేసుకోలేకపోయారు. కానీ ఏ ప్రకృతి శక్తులను అయితే వాళ్ళు గమనించారో, ఏ ప్రకృతి శక్తులు అయితే వాళ్ళకి అర్థం కాలేదో వాటికి దైవత్వాన్ని ఆపాదించి మానవ రూపంలో ఊహించుకొని వారిని ఆరాధించారు అని రమీలా తాపర్ అంటారు. ఈ కోణంలోనే మనం చూద్దాం. కనుక ఋగ్వేద ఆర్యులు వీరు ఏ ఏ దేవతని ఆరాధించారో మనం చూడాలి అంటే ఋగ్వేదమే మనకి ప్రమాణం కాబట్టి ఋగ్వేదంలో 1028 సూక్తాలు ఉన్నాయని చెప్పుకున్నాం. ఆ సూక్తాలలో వీరు ప్రధానంగా ఇంద్రుడు, అగ్ని, వరుణదేవుడు, సోమదేవత ఇటువంటి వాళ్ళని ఆరాధించినట్టుగా మనకు తెలుస్తుంది. కనుక ఋగ్వేద యుగం నాటికి ప్రధాన దేవత ఎవరు అంటే మనం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మొదటగా ఇంద్రుడు. ఇంద్రుడని ఎందుకంటున్నామంటే మనం ఇంద్రుడికి సంబంధించి 1028 సూక్తాలలో 250 సూక్తాలు కేవలం ఇంద్రుడినే వర్ణించినాయి. వాళ్ళు యుద్ధాలు చేసే ముందు ఇంద్రుడిని ఆరాధించేవాళ్ళు, యుద్ధాల్లో విజయం కావాలని కోరుకునేవాళ్ళు. కాబట్టి ఇంద్రుడు ప్రధానంగా యుద్ధ దేవత, వార్ గాడ్. ఈయన ఆయుధం పేరు వజ్రాయుధము. ఈ వజ్రాయుధంతో ఆయన వృత్రాసురుడు అనేటువంటి ఒక రాక్షసుని సంహరించాడు. ఈ వృత్రాసురుడి కథ కేవలం ఋగ్వేదంలోనే కాదు, పురాణాలలోనూ రామాయణ భారతాల్లో కూడా వస్తుంది. కనుక వృత్రాసురుని సంహరించిన వారు ఎవరంటే మనం చెప్పాల్సి ఉంటుంది ఇంద్రుడు. ఇంద్రుడి ఆయుధం పేరు వజ్రాయుధము, దదీజి యొక్క వెన్నుముక. ఇంద్రుడికి పురంధరుడు అనే బిరుదుంది. పురములో నాశనం చేసిన వాడు అన్నప్పుడు ఇంతకుముందు కూడా చెప్పాను మీకు నేను. రుచివంతుల్ని ఓడించాడు అన్నప్పుడు హరైపోయి మధ్య ఈయన బహుశా ఆ దశల్ని ఓడించడంలో ఆర్యులకి సహాయం చేసినట్టు దేవత. కాబట్టి ఈయన యుద్ధ దేవత, ప్రధాన దేవత. రెండవ ముఖ్యమైన దైవము అగ్నిదేవుడు. అగ్నిదేవుడి మీద 200 సూక్తాలు ఉన్నాయి ఋగ్వేదంలో. అగ్నిదేవుడు మానవులకు దేవతలకు మధ్య సంధానకర్త. అగ్నిదేవుడు ఇంటి దైవము. ఇంటి దైవం ఎందుకంటున్నామంటే ఇంట్లో అగ్నిని వెలిగించుకోవచ్చు, చూడొచ్చు. ప్రత్యక్ష దైవం ఈయన ప్రత్యక్ష దైవం మనకు కనబడుతూ ఉంటాడు రోజు. అంతేకాదు యజ్ఞయాగాదులలో మనము అగ్ని వెలిగిస్తాం. ఆయా దేవతల్ని ఆహ్వానిస్తూ హవిస్సులు పోస్తారు యజ్ఞాలలో. ఈ హవిస్సులను అగ్నిదేవుడు మోసుకు వెళ్ళి వాటిని ఆయా దేవతలకు అందజేస్తాడు. కాబట్టి ఈయన మానవులకి, ఈ మానవులు ఎవరైతే ఆరాధిస్తున్నారో ఆ దేవతలకి మధ్య సంతానకర్త. హి వాజ్ ద ఇంటర్మీడియరీ బిట్వీన్ ది హ్యూమన్ బీయింగ్స్ అండ్ ద గాడ్స్. అందువల్ల ఈ హవ్యమును తీసుకెళ్ళటం వల్ల ఈయనని హవ్యవాహనుడు అంటారు. ఇంటి దైవం, ప్రత్యక్ష దైవం. ఈయనకే మరొక పేరు ధూమకేతువు. ధూమము పొగను జెండాగా కలిగిన వాడు ధూమకేతువు. అన్ని రకాల పాపాలను హరించువాడు. కాబట్టి అగ్నిదేవుడు రెండవ ముఖ్యమైన దేవత ఋగ్వేదం నుంచి మనకు అర్థమవుతున్న విషయం. మరొక ముఖ్యమైన దేవత వరుణదేవుడు. ఈ వరుణదేవుడు ఉన్నతమైన నైతిక ప్రవర్తన నియమావళికి సంబంధించినటువంటి దేవత. ఆర్యుల ఉద్దేశంలో ఈ యొక్క ప్రకృతి ఏదైతే ఉందో అది దెబ్బతినకుండా ఉండాలంటే, మానవులు సురక్షితంగా ఉండాలి అంటే నైతిక ప్రవర్తన కలిగి ఉండాలి. ఈ నైతిక ప్రవర్తన ఎప్పుడు ఉంటుంది అంటే ఋతువులు సక్రమంగా ఉన్నప్పుడు. కాబట్టి ఆ ఋతువులను కాపాడుతున్న వాడు వరుణదేవుడు. వసంత, గ్రీష్మ, వర్ష, శరత్, హేమంత, శిశిరాలు ఋతువులు. ఋతుక్రమము అంటే
మొత్తము కాస్మిక్ ఆర్డర్. ఈ కాస్మిక్ ఆర్డర్లో ఏ మార్పులు రాకుండా కాపాడుతున్నవాడు వరుణదేవుడు. అలా కాపాడడం ద్వారా నైతిక ప్రవర్తన నియమావళిని ఆయన మనకు అందజేస్తున్నాడు. కనుక వరుణదేవుడు. వరుణదేవుడు స్వర్గంలో ఒక 1000 స్తంభాలటువంటి అతిపెద్ద భవనంలో నివసిస్తాడు. ఇది మనకు కనబడుతుంది. కనుక వరుణదేవుడు మూడవ ముఖ్యమైన దేవత. అలాగే సోమదేవత, సోముడు. 9వ మండలం అంతా కూడా ఋగ్వేదంలో సోమదేవుడి గురించే వర్ణన ఉంది. సోమరసాన్ని తయారు చేస్తారు. సోమరసాన్ని యజ్ఞం తర్వాత అందరూ కూడా స్వీకరిస్తారు. కాబట్టి సోముడు 9వ మండలం మరొక ముఖ్యమైనటువంటి దేవత. ఇలా పురుష దేవతలే కాదు, అనేక మంది స్త్రీ దేవతలు కూడా ఇక్కడ పూజించారు. అదితి. అదితి దేవతల యొక్క తల్లి, మదర్ ఆఫ్ ది ఆల్ ది గాడ్స్, ప్లస్ అదితి. అంతేకాదు వీళ్ళు పృథ్వీ, రాత్రి, అరణ్యని అనేటువంటి స్త్రీ దేవతలు కూడా పూజించారు. ఇందా మీకు నేను చెప్పినట్టుగా రాత్రి, అరణ్యని, పృథ్వీ ఆ మార్పుల్ని గమనిస్తూ దేవతలను ఆపాదించి పూజించారు అంటుంది రమిలా థాపర్. అశ్విని దేవతలు. అశ్విని దేవతలు వైద్య దేవతలు. అశ్విని దేవతలు అనేక రకాలైనటువంటి మందులకు మూలకారకులని, చవనమునికి చవనప్రాసనం ఇచ్చినవాడు కూడా వీరే అని, చవనముని వృద్ధాప్యంతో బాధపడుతూ ఉంటే, వార్ధక్యంతో బాధపడుతూ ఉంటే చవనప్రాసనం అందజేశారని, తద్వారా ఆయన యొక్క వృద్ధాప్యం పోయిందని, ఇవన్నీ కూడా ఋగ్వేదంలో మనకు స్పష్టంగా కనపడతాయి. కాబట్టి ఇటువంటి దేవతల్ని వీళ్ళు ఆరాధించారు. అయితే ఆరాధించేటప్పుడు ఆయా దేవతల్ని ప్రసన్నం చేసుకోవడానికి వీరు చేసిన పని ఏమిటి అంటే, వీరు ఆయా దేవతల్ని సంతృప్తిపరచడానికి యజ్ఞయాగాది క్రతువులు చేసేవారు. కాబట్టి ఒక హోమగుండాన్ని వెలిగించడం, ఒక్కొక్క యజ్ఞానికి సంబంధించి ఒక్క రకమైన హోమగుండం ఏర్పాటు చేస్తారు. అగ్ని ప్రజ్వలిల్లుతుంది. ఆయా దేవతలను ప్రసన్నం చేసిన కొరకు ఆయా శ్లోకాలని వాళ్ళు ఆలపిస్తారు. కాబట్టి రకంగా యజ్ఞాగది క్రతువుల ద్వారా దేవతలను సంతృప్తిపరిచే ప్రయత్నం చేశారు ఋగ్వేదార్యులు. ఈ యజ్ఞాలు లేదా యాగాలు జరుగుతున్నప్పుడు మొత్తము ఆ తెగ కూర్చునేవాళ్ళు, తెగంతా శ్లోకాలు ఆలపించేవాళ్ళు. కానీ ఎవరో ప్రత్యేకమైన పురోహిత వర్గంలాగా కాకుండా తెగ కూర్చొని యజ్ఞాలు నిర్వహించేవాళ్ళు, ఆయా శ్లోకాలు ఆలపించేవాళ్ళు. అయితే కొన్ని సామూహికంగా ఉండేవి, తెగంతా కూర్చునేవాళ్ళు. కొన్ని కుటుంబ పరంగా కూడా ఉండేవి, వాళ్ళ కోరికలను బట్టి. కానీ ఇటువంటి యజ్ఞయాగాదులే తప్ప మరొక విగ్రహారాధన లేకపోతే ఇంకొక దేవాలయాలు ఇటువంటివి లేవు ఈ కాలంలో మనకు అర్థమవుతుంది. అందరూ బాగానే ఉంది. దేవతలను సంతృప్తిపరిచి వీరు ఏం కోరుకునేవారు? భగవంతుడు అనగానే మనకు కొన్ని కోరికలు ఏదో ఉంటాయి. ఇహలోకమైన కోరికలు, పరలోకమైన కోరికలు. ఇహలోకమైన కోరికలు అంటే ఈ కాలంలో సంపద, ఈ భూమిలో ఉన్నప్పుడు నివసించేటప్పుడు సంపద, మంచి సంతానము, ఇటువంటివి. పరలోక కోరికలు అంటే మోక్షమో, స్వర్గమో, నరకమో, ఇటువంటి భావాలతో కూడినటువంటిది. ఋగ్వేదంలో మనకి ఏం కనపడుతుంది అంటే, వీళ్ళు ఆ శ్లోకాలు ఆలపిస్తూ ఆయా దేవతల్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేసేటప్పుడు వీళ్ళ కోరికలన్నీ కూడా ఇహలోకమైన కోరికలే కనపడుతున్నాయి. ఇహలోక కోరికలు అంటే ఎక్కువగా ఋగ్వేదంలో మనకు కనపడుతున్నవి మంచి సంతానము, మంచి పశు సంపద, యుద్ధాలలో విజయం. కనుక వీళ్ళు ఏం కోరుకుంటారంటే మంచి సంతానాన్ని కోరుకుంటున్నారు, మంచి పశు సంపదను కోరుకుంటున్నారు, మంచి ఆహారాన్ని కోరుకుంటున్నారు, మంచి యుద్ధాలలో విజయాలు కోరుకుంటున్నారు. ఇవి కోరుకుంటూ వీళ్ళు ఆ యొక్క యజ్ఞాగాలు చేస్తున్నట్లుగా మనకు ఋగ్వేదం నుంచి మనకు అర్థమవుతుంది. ఇటువంటి కోరికలే తప్పితే పరలోక కోరికలు లేవు. ఋగ్వేదంలో ఎక్కడా కూడా మోక్షము, నరకము అనే పదాలు లేవు. స్వర్గం అనే పదం ఉంది, కానీ ఇంతకుముందు మీకు నేను చెప్పినట్లుగా వరుణదేవుడు నివసించేటువంటి ఒకనొక స్థలంగా మాత్రమే స్వర్గం చెప్పబడింది 2 సార్లు కూడా. అదే కూడా ఇంకెక్కడా కూడా వర్ణన లేదు. కానీ స్వర్గం ఎన్నిసార్లు కనపడుతుంది ఋగ్వేదాలు అంటే కేవలం 2 సార్లు. మోక్షము, నరకం అనే పదం అసలు లేవు. కనుక మొత్తం మీద మనకి ఏమర్థమవుతుందంటే వీళ్ళకి పరలోక భావనలు లేవు, కేవలం ఇహలోకమైన కోరికలే ఉండేవి. అదేవిధంగా
సరే. గాయత్రి మంత్రం ఋగ్వేదంలోని 3వ మండలంలో ఉంది. విశ్వామిత్రుడి చేత దర్శించబడింది అది. విశ్వామిత్రుడు ద్రష్ట గాయత్రి మంత్రానికి. ఈ గాయత్రి మంత్రము సావిత్రి దేవతకు చెందినటువంటి ఉపాసనా మంత్రం. సావిత్రి సూర్య అంశకు చెందినటువంటి దేవత కనుక గాయత్రి మంత్రము ఇప్పటికి కూడా పరమ పవిత్రంగా భావించబడుతుంది కాబట్టి విలువ మనకు అర్థమవుతుంది. కనుక ఇటువంటివి తప్పితే ఆ కాలనాటికి విగ్రహారాధన లేదు, మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఉండే కొంది మలివేద కాలం వచ్చేప్పటికి అనేక మార్పులు రాబోతున్నాయి. ఆ మార్పులు ఏమిటనే దాన్ని ఆ కాలం మనం చూద్దాం. అంతేకాదు వీరికి సంగీత పరిజ్ఞానం ఉంది. వీరికి హెప్టటోనిక్ స్కోల్, సప్తస్వరాల స్థాయి వీళ్ళకి తెలుసు. మనకు తెలుసు సరిగమ పదనిస, దాన్ని మనం హెప్టటోనిక్ స్కేల్ అంటాం. ఆ హెప్టటోనిక్ స్కేల్ గురించినటువంటి నాలెడ్జ్ వీళ్ళకు ఉందని మనకు అర్థమవుతుంది ఋగ్వేదం నుంచి. సంగీతం అంటే వీరికి బాగా చాలా ఇష్టం. వీరు వేణువు, ఫ్లూట్, వీణ, ల్యూట్, హార్ప్ వంటి వాయిద్యాలని వాళ్ళు వాడారు. తాళాలు, డప్పులు ఇటు వాటిని వీళ్ళు వాడినట్టుగా మనకు తెలుస్తుంది. పాటలు పాడటం, నృత్యం చేయటువంటి ప్రస్తావనలు కూడా మనకి ఋగ్వేదంలో కనపడుతుంది. జూదం పట్ల కూడా ఆసక్తి ఎక్కువ ఉండేది. మీకు చెప్పే ఇంతకుముందు కూడా నేను 10వ మండలంలో హితవ సూక్తంలో జూద వ్యసనం అనేది కూడా మనకు కనపడుతుంది అని. కనుక మొత్తం మీద ఇటువంటి మత వ్యవస్థ వీళ్ళకున్నది. ఒక మాటలో చెప్పుకోవాలి అంటే మొత్తం మీద ఋగ్వేదారుల జీవితము పశుపోషణ ఆధారంగా అర్ధసంచార జీవితం చేస్తూ యజ్ఞగాది క్రతువుల ద్వారా దేవతలు సంతృప్తి చేసుకునే ప్రయత్నం చేస్తూ పరిమితమైనటువంటి ప్రాంతాలకే పరిమితం అవుతూ ఇటువంటి శ్రీనివాసాలు అనేటువంటి పరిస్థితి మొత్తం మీద ఋగ్వేదంలో కనపడుతుంది. కనుక ఈ యుగంలో క్రీస్తుపూర్వం 1500 నుంచి క్రీస్తుపూర్వం 1000 వరకు ఇటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్న వీరిలో ఉండే కొన్ని అనూహ్యమైన మార్పులు వచ్చినాయి. అనూహ్యమైన మార్పులు ఋగ్వేద ఆర్యుల కాలంలో జీవితం మొత్తాన్ని మార్చేసింది. కానీ ఈ జీవితం మొత్తం ఎట్లా మారింది అనే దాన్ని మనం నెక్స్ట్ క్లాస్లో చూడాల్సి ఉంటుంది. దీంతో మనం ఋగ్వేద ఆర్య నాగరికతని పూర్తి చేస్తూ మలివేద నాగరికతలోకి ప్రవేశిస్తున్నాం. కానీ నెక్స్ట్ వీడియోలో మీకు నేను మలివేద నాగరికతని ప్రారంభించబోతున్నాను. జాగ్రత్తగా వినండి, నోట్స్ రాసుకోండి ఎప్పటికప్పుడు. డిస్క్రిప్షన్లో మీకు చాలా విషయాలు తెలుస్తాయి, వాటి కూడా ఫాలో అవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, like and comment our videos if you like them. Swasti.